బోలా శంకరుని ఏం కోరుకున్నావు? బోలా శంకరుణ్ణి నేనేం కోరుకున్నానంటే నేను మంచిగా పనులు చేసి మీ అందరి మనసుల్ని గెలుచుకోవాలని. అమ్మగారు ఈ రోజు నేను నా చేతితో మీకు తినిపించిన సదా చల్లగా ఉండు. అమ్మగారు నేను మీ మనసులోని బాధని అర్థం చేసుకోగలను. నేను కూడా నా వంత హల్వాని పక్కన పెట్టాను. ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంటి ఆయన కూడా తినిపిస్తాను. మీరు మనసులో అనుకోండి మీ దగ్గర వాళ్ళే హల్వా తిన్నారని. ఒక్క మాట సారు, నేను బ్రహ్మాండంగా మాలిష్ చేస్తాను. కావాలంటే మీకు కూడా చేస్తాను. సారు నేను అక్కడికి వచ్చి మీకు హెల్ప్ చేయనా? నేను చేసుకుంటాను. వెళ్ళు. సారు మొహమాట పడకండి, నేను చేస్తాను. చూడు నువ్వు ఆ రెడ్ లైన్ ఉంది కదా, అది దాటి రావద్దు. దానికి అటువైపే ఉండు. ఇలా ఎందుకు వస్తున్నావు? నువ్వు రెడీ అయిపోయావు, కానీ నేను ఇంకా రెడీ అవ్వలేదు. కుకింగ్ క్లాసెస్ కి వెళ్ళాలిగా. ఎందుకంటే ఈ తప్పు నువ్వు మొదటిసారి చేయలేదు. నువ్వు అడుగుతున్నా ఏదో ఒక అబద్ధాన్ని ఆసరాగా చేసుకుని వస్తున్నావు. లవ్లీ, నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు. అబద్ధం చెప్పనని నిజాయితీగా ఉంటానని, కానీ ఉండలేదు. అబద్ధం చెప్పడం నీకు బాగా అలవాటు. నీ నరాల్లో అబద్ధాలు ప్రవహిస్తున్నాయి. నేను వినాలనుకోవడం లేదు. నువ్వు ఎందుకు చేసావు, ఏ వాసికి చేసావని. కానీ ఈ రోజు నువ్వు చేసిన పనికి ఒకవేళ నా కుటుంబం నిన్ను క్షమించినా గానీ నేను మాత్రం నిన్నటిని క్షమించాను. లవ్లీ, ఇలా ఎందుకు చేసావు చెప్పు. ఎందుకు చేసావు? ఎందుకు? నేనింత నాటకం నిన్ను నీ కుటుంబంతో కలిపేందుకే చేశాను. ఇప్పుడు నీకు ఈ విషయం ఎలా చెప్పను కార్తీక్? ఈ పండుగ రోజున, ఈ మకర సంక్రాంతి రోజున ఎంతో సంతోషంగా ఉంటాననుకున్నాను. దీనికోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూశాను. కానీ ఈ పండుగ రోజున నేను ఎంత బాధగా ఉన్నాను. కానీ అవును లవ్లీ, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు నువ్వు నాకు తల నుండి కాలిగొడ్డి వరకు అబద్ధ ప్రతిరూపంలా కనిపిస్తున్నావు. మన ప్రేమ కూడా అబద్ధమే కదా? అవును కదా లవ్లీ? నీ మీద నా ప్రేమ అబద్ధం ఎలా అవుతుంది? ఇదే నా జీవితంలో అన్నిటికన్నా గొప్ప వరం. కార్తీక్, ఈ రోజు నువ్వు నన్ను మాత్రమే కాదు, నా ప్రేమను కూడా అనుమానించావు. అవును లవ్లీ, ఇప్పుడు నాకు మన ప్రేమ మీద కూడా అనుమానం మొదలైంది. నువ్వే పెద్ద అబద్ధమైనప్పుడు మన ప్రేమ ఎలా నిజమైందవుతుంది? నేను దీన్ని ఈ క్షణమే అంతం చేయక తప్పదు. తప్పక నేను నీ అబద్ధానికి జవాబు చెప్పి తీరాలి. కానీ మావయ్య గారు, నాకేంటో చాలా భయంగా ఉంది. అత్తయ్య గారు తలుపులు ఎందుకు తెరవటం లేదు? ఎన్నో విధాలుగా ప్రయత్నించాక కూడా ఆవిడ జవాబు ఇవ్వడం లేదు. అదీ కాక మనం పైకి కూడా వెళ్ళలేం. మీకు తెలుసుగా ఆర్తి ఎలాంటిదో. ఈ స్థితిలో ఏం చేస్తే బాగుంటుంది? అదండి, నాకైతే చాలా భయంగా ఉందండి. పాపం అత్తయ్య, ఆవిడ మనసు ఎంత వేదన పడుతుందో ఏంటో చెప్పలేం కదా. కోపం, బాధ కలిసి ఆవిడ ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకుంటే అది చాలా కష్టంగా ఉంటుంది.
అది మీనాక్షి దేవి గారు గాడ్ ప్రామిస్ నాకు బాగా తెలుసు. తెలియడం కాదు, చెప్పగలను. ఈసారి అమ్మగారు లవ్లీని ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తారు. కిట్టు గారు, అలాగే జరుగుతుంది. ప్రియమ్మా ఎలాంటి పేపరు? ఇదైతే కాదు కదా. అందుకే లవ్లీ నా రిపోర్ట్స్ గురించి పదే పదే అడిగింది. నేనెందుకు ఇలా ఉన్నాను, ఏమైందా అని. దీని అర్థం తనకు ముందు నుంచి తెలుసు. ఏం తెలుసు తనకు? లవ్లీకి నా ప్రెగ్నెన్సీ గురించి ముందు నుంచే తెలుసు. తను కూడా చీట్ చేసింది. యూనో అది నాకు మీ ఫ్యామిలీలా కాకుండా డ్రామా కంపెనీలా అనిపిస్తుంది. ఈ ఇంట్లో కోడళ్ళు యాక్టింగ్లో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. అయినా ఇదంతా ఎప్పుడైనా జరగాల్సిందే కదా, ఎందుకంటే మీ అమ్మ ఉంది కదా. అందర్నీ ఆవిడ పద్ధతులతో బంధించేస్తుంది. చిన్న చిన్న విషయాలకి శిక్షలు. ఇక్కడ శ్వాస తీసుకోవడం కూడా కష్టం అయిపోయింది. ఇక ఒక కోడలు మీ అమ్మకి వ్యతిరేకంగా వెళ్తే దాని రిజల్ట్ ఏంటో నువ్వు చూసావుగా. అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను, ఇక నుండి నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు. ప్రతిరోజు కొత్త కొత్త నాటకాలు. మీ అమ్మ ఎప్పటికీ మారదు, అలాగే ఆ లవ్లీ కూడా. ప్రియా, నువ్వు విషయాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అసలు నువ్వు ఇక్కడ ఉండననే మాట ఎందుకు వస్తుంది? నువ్వు అనవసరంగా రెండు మాటలను ఒక్కటి చేసి మాట్లాడుతున్నావు. అందుకే ప్లీజ్ సైలెంట్గా ఉండు, నన్ను నమ్మని చూడవు, ఓకే? ఏ లవ్లీ, కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఇలా తల ఊపుతున్నావు? నీకు తెలీదా కార్తీక్ ఎక్కడున్నాడో? తను లేకుండా ఏ బాధ లేకుండా ఇంటికి వచ్చేసావా? పైన అత్తయ్య గారు తనని తాను గదిలో బంధించుకున్నారు. మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆవిడ జవాబు ఇవ్వడం లేదు, తలుపులు తెరవటం లేదు. పైగా నీ కార్తీక్ ఎక్కడికెళ్ళాడో తెలియదంటున్నావు. ఓరి భగవంతుడా, మా కార్తీక్ ఎలాంటి అనర్థం చేసుకోకుండా చూడు. నాకైతే చాలా కంగారుగా ఉంది. కార్తీక్, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? కార్తీక్, నేను చెప్తున్నాను కదా కార్తీక్, ఐఎమ్ సారీ. కార్తీక్ ప్లీజ్ నా మాట విను. కార్తీక్, అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు కార్తీక్? కార్తీక్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? కార్తీక్, కార్తీక్, నువ్వేం చేస్తున్నావు? కార్తీక్, కార్తీక్, ఇదంతా ఏంటి? కార్తీక్,
అరే కార్తీక్ కార్తీక్ ఏం చేస్తున్నావు? కార్తీక్ వదులు. కార్తీక్ నీకేమైనా పిచ్చి పడిందా? ఎందుకు అలా కార్తీక్ చేస్తున్నావు? వదులు. కార్తీక్ నన్ను వదలండి. ఈరోజు మీలో ఏ ఒక్కరు ఏమీ మాట్లాడద్దు. చూడు లవ్లీ, ఈ మంటని బాగా చూడు. ఒకరోజు ఇలాంటి అగ్ని ముందే మన ఇద్దరం 7 అడుగులు వేసి ఒకటయ్యాం. ఇక ఈ రోజు ఈ అగ్ని, దీనిలో మన ప్రేమ, మన విశ్వాసం కాలి బూడిదైపోతున్నాయి. చూడు. నీ ఈ వస్తువులన్నీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక నా జీవితంలో నీకు ఎలాంటి చోటు లేదు. గెట్ అవుట్. అత్తయ్య గారు, నా బాల గోపాలుడి మీదొట్టు, మీ బోల శంకరుడి మీదొట్టు, నా మీదొట్టు. నేను మీకు అబద్ధం చెప్పి మీ మనసును నొప్పించాలని నేను అసలు అనుకోలేదు. నేను కోరుకున్నది ఇదే, ఈ కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని, అలాగే నన్ను మీరు కోడలుగా స్వీకరించాలని. అంతే, ఇంకేం లేదు. చాలు లవ్లీ. ఈ నాటకం ఇంతటితో ఆపు. నీ వస్తువులు తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపో. లవ్లీ, నీకేమనిపిస్తుంది? నువ్వు కోరుకున్న దానికోసం నువ్వు చేసిన ఈ పనులన్నిటినీ, అలాగే నీ పద్ధతులు సరైనవేనా? ఎప్పుడైతే నువ్వు మా ఇంటికి వచ్చావో ఆ క్షణం నుంచే నువ్వు మా పద్ధతుల్ని, క్రమశిక్షణని ఎన్నో ప్రశ్నలతో విభేదించేశావు. అంతేకాకుండా ఆ నియమ నిబంధనల్ని మీరడానికి సంపూర్ణంగా ప్రయత్నించావు. వాటిని కప్పిపుచ్చేందుకు నువ్వు లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పావు. ఇంతకు ముందే నువ్వు అన్నావు, మళ్ళీ నువ్వు ఈ కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలని, ఈ ఇంటి కోడలని పిలిపించుకోవాలని. అంటే దీని అర్థం ఇదే కదా? నువ్వు కేవలం ఈ ఇంటి కోడలయ్యే అర్హతని సంపాదించుకోవడమే కాదు, ఈ ఇంటి బాధ్యతల్ని కూడా నిర్వర్తించగలవనేగా నీ ఉద్దేశం? నేను సరిగ్గానే చెప్పానా? అలాగే కానివ్వు లవ్లీ.
ఇవి ఈ ఇంటి తాళం చేతులు. నేను కోరుకునేది ఏంటంటే రాబోయే 15 రోజుల వరకు నువ్వు ఈ ఇంటిని నడిపించు. నీ పద్ధతిలోనే ఈ ఇంట్లోని అన్ని బాధ్యతల్ని నిర్వర్తించు. కానీ అత్తయ్య తను అమ్మాయి గౌరీ, నువ్వు చేసే ఈ పనిలో ఏ ఒక్కరూ నీకు సాయం చేయరు. ఇది నీకు దండనే కాదు, ఒక పరీక్ష కూడా. అలాగే ఒక నియమం నువ్వు పాటించాలి. నీకు నేను ఇంటి బాధ్యతలతో పాటు గౌరవ అభిమానాలు, బంధాలు, భారాలు నీకు ఏ రూపంలో ఇస్తున్నామో అలాగే 15 రోజుల తర్వాత నువ్వు మాకు వాటిని అదే రూపంలో తిరిగి ఇవ్వాలి. ఏ చిన్న లోపం కూడా మాకస్సలు కనిపించకూడదు.